శ్రీశైలం జలాశయంతో ఒక భారీ ముప్పు పొంచి ఉందా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఎందుకంటే వాస్తవానికి వర్షాలు జోరందుకొని వరదలు వచ్చేలోగా శ్రీశైలం జలాశయం కట్టడాలకు జరిగిన నష్టాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర జల విద్యుత్ పరిశోధనా కేంద్రం శ్రమిస్తోంది. అదేవిధంగా విశాఖకు చెందిన ప్రైవేటు ఓషనోగ్రఫీ పరిశోధనా సంస్థ జలాశయం భూగర్భంలో అమర్చిన 62 సిలిండర్లలో 31 సిలిండర్ల స్థితిగతులను వీడియో తీస్తోంది. ఇందులో 12 సిలిండర్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారట. మిగిలిన 31 సిలిండర్లలో ఎన్ని దెబ్బతిన్నాయో తెలుసుకునేందుకు వాటిని కూడా వీడియో తీయాలని నిర్ణయించారు. దీంతో మరికొన్ని రోజులు ఈ ప్రక్రియ కొనసాగించామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న సిలిండర్ల స్థానంలో కొత్త వాటిని అమరుస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న వాటిని అండర్ గ్రౌండ్లో కొత్త సాంకేతిక విధానాల ద్వారా వెల్డింగ్ చేస్తామని శ్రీశైలం ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం సానుకూలంగానే ఉందని, అండర్ గ్రౌండ్ వీడియోగ్రఫీకి ఎలాంటి అవరోధాలు ఎదురు కావని కూడా చెప్పారు. ఇంకోవైపు ఫ్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి విషయంలోనూ CWPRS శాస్త్రవేత్తలు విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. దశాబ్దాల నుంచి ఈ గొయ్యి 47 మీటర్ల లోతున ఉందట. అది పెరగలేదని ఇటీవల గుర్తించారు. అయినప్పటికీ పాథ్మేటిక్స్ అధ్యయనంలో దాని గొయ్యి స్థిరంగా ఉందో లేక ఇంకా పెద్దదైందో తెలుసుకుంటామంటూ అధికారులు చెబుతున్నారు. అప్రోచ్ రోడ్డు అలాగే యాప్రాన్కు బోర్వెల్స్ వేయడం ద్వారా డ్యామ్ భద్రత పైన కూడా శాస్త్రీయ అధ్యయనం అయితే జరుగుతుందన్నారు. ఇప్పటికే డ్యామేజీ 50% అధ్యయనం పూర్తయిందని చెప్పారు. వర్షాలు ఉధృతమయ్యేలోగా మిగిలిన నష్టం కూడా అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది. అంటే ఇది అంచనాలు అయితే వేస్తున్నారు ప్రస్తుతం. వర్షాలు ఇంకా దగ్గర పడితే కనుక రేపొద్దున్న వర్షం నీరు ఎక్కువగా నిలవ ఉంటుంది కాబట్టి అప్పుడు శ్రీశైలం జలాశయానికి సంబంధించి ఏమన్నా ఒక అతిపెద్ద ముప్పు పొంచి ఉందా అంటే, ముప్పు పొంచి ఉంది అని అయితే ఏం చెప్పట్లేదు కానీ ఇమీడియట్గా దాన్ని షార్ట్అవుట్ చేస్తాం. ఆ దెబ్బతిన్న సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా మారుస్తాం. డ్యామేజ్ అయిన దాన్ని కూడా సాంకేతికత ఉపయోగించి అక్కడే దాన్ని రిపేర్ చేస్తాం, వెల్డింగ్లు చేస్తాం అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.